వినండి వినండి, ఇంట్లో ఖాళీగా ఉన్నాం, ఏ బిజినెస్ చేయాలో ఐడియా రావట్లేదు అనుకుంటున్నారా? జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా బిజినెస్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి. ఐ హ్యావ్ అ గ్రేట్ ఐడియా ఫర్ యూ. వినండి వినండి, ఎంత మంచి శారీ కొనుక్కున్నా దానికి సెట్ అయ్యేలా బ్లౌజ్ లేకపోతే బాగుంటుందా? అసలు బాగోదు. సో శారీకి బ్లౌజ్ ఎంత ఇంపార్టెంటో కదా, కాబట్టి ఈ వీడియోలో నేను శారీ బ్లౌజెస్ గురించి కొన్ని టిప్స్ అండ్ ఇంకా నా దగ్గర ఉన్న కలెక్షన్ ని చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం మీరు నా వీడియో వాచ్ చేయడం అయితే వెల్కమ్ టు మై ఛానల్. నేను జయ చిరుమూరి, డిజైనర్ అండ్ యాక్టర్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ నా కంటెంట్ నచ్చితే. అండ్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బట్టలు అనగానే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఎందుకండి అంత ఎక్స్పెన్సివ్గా? అసలు తక్కువ మనీలో తక్కువ బడ్జెట్లో చీప్ అండ్ బెస్ట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే, అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ మగ్గం వర్క్. ఏ ఒకేషన్ వచ్చినా రిచ్గా కనిపించాలన్నా వెంటనే అందరూ మగ్గం వర్క్ అని చెప్పి మగ్గం వర్క్ చూస్ చేసుకుంటారు. వై? ఐ అండర్స్టాండ్, మగ్గం వర్క్ లో లేబర్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనుషులు స్లోగా ఒకటి దాన్ని చేయాలి, హ్యాండ్ మేడ్ కాబట్టి అది డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ కాదండి, ఒక్క మగ్గం వర్కే కాదు, డిఫరెంట్ ప్యాటర్న్స్ లో డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్న ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయి ఇప్పుడు మనకి. సో అలాంటి ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి మీరు బ్లౌజ్ కనుక చేయించుకుంటే, ట్రస్ట్ మీ, మగ్గం వర్క్ లో మీరు ఇన్వెస్ట్ చేసే దాంట్లో 50% ఇన్వెస్ట్ చేసినా చాలు, చాలా గ్రాండ్ గా మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది. అలా మీరు మంచిగా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మంచి గ్రాండ్ గా డ్రెస్ అవుట్ఫిట్ ని మీరు రెడీ చేసుకోవచ్చు. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది మీకు మగ్గం వర్క్ ఎంత యూనిక్ గా కనిపిస్తుందో డిజైనర్ ఫ్యాబ్రిక్ కూడా మీకు అంతే యూనిక్ గా కనిపిస్తుంది. సో నాకు నచ్చినవి నేను కొన్ని చూపిస్తాను. దిస్ ఇస్ మై ఫేవరెట్ బ్లౌజ్. నా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే దాంట్లో కూడా దీంట్లో ఒక పిన్ చేసి మరీ పెట్టాను. దీంతో నేను దీని మీద సింపుల్గా రా సిల్క్, బై ద వే రా సిల్క్ అండ్ మషిన్ ఎంబ్రాయిడరీ. ఈ బ్లౌజ్ నేను హై కాలర్, బికాస్ మొత్తం వర్క్ ఉంది కదా, ఐ గేవ్ రౌండ్ నెక్ పైకి. అండ్ దెన్ దీనికి లుక్ ఎట్ ది స్లీవ్స్, చిన్న ప్యాటర్న్ ఇలా మీరు పెట్టించేటప్పటికి దానికి లుక్కే మారిపోతుంది. బ్యూటిఫుల్ నో? ఇవి ఉన్నాయి చూసారా, ఇవి ఎప్పుడు కూడా చిన్నగా ఉండాలి ప్లీజ్. పెద్దగా ఉంటే మీకు ఆ లుక్ రాదు. అండ్ వెనక జస్ట్ ఐ గేవ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాక్ నెక్. ప్రెటీనో, దీని మీద పింక్ వేసుకోవచ్చు, బ్లాక్ శారీ వేసుకోవచ్చు, నెట్ వేసుకోవచ్చు, జార్జెట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. లెట్ మీ షో యూ దిస్ వన్. నేను ఒకసారి కూడా వేసుకోలేదు. ఇది దీంట్లో మీకు ఎలాంటి కలర్ కావాలన్నా, ఎలాంటి సైజ్ కావాలన్నా వీ డూ ఇట్, వీ కస్టమైజ్ ఇట్. ఇది ముందుకు తీసుకొస్తాను. కింద ఫ్రిల్ వచ్చింది, ఇక్కడ వేస్ట్ దగ్గర టైట్గా వచ్చింది, ఇక్కడ మీకు ఇలా వచ్చింది. అండ్ దెన్ ఇది స్లీవ్ అనమాట. నైస్ నో? యూ కెన్ వేర్ ఇట్ ఆన్ అ నైస్ సీక్వెన్స్ స్కర్ట్, లేదంటే ఒక ప్యాంట్స్ మీద కానీ, ప్యారలల్ ప్యాంట్స్ మీద కానీ, అండ్ దెన్ మంచి లేదంటే పెన్సిల్ స్కర్ట్ నీ వరకు వచ్చిన దాని మీద కానీ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. నైస్ నో? దీంట్లో మీకు ఎలాంటి కలర్ కావాలో చూపిస్తాము, ఎనీ సైజ్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ టు రీచ్ మీ అవుట్. కింద డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మీరు ఎలాంటి డిజైన్ కావాలన్నా, ఎలాంటి వర్క్, ప్రింటింగ్, పెయింటింగ్, ఎలాంటిది కావాలి, ఏ ఫ్యాబ్రిక్లో కావాలన్నా సరే వీ డూ ఇట్ ఫర్ యూ. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఇదంతా ఏంటంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా, లీవ్స్ లా ఉన్నాయి. ఇది బ్లౌజ్. ఇది యాక్చువల్లీ సెట్ అనమాట. ఇలా ఇట్స్ ఆల్రెడీ ప్లీటెడ్ అండ్ రెడీ వేర్, ఆల్రెడీ స్టిచ్ వచ్చేసింది. అది దీని సంగతి. ఇది కూడా ఇలా ఆల్రెడీ ఫ్యాబ్రికే మీకు ఆల్రెడీ ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇదేంటే బేసికలీ ఆఫ్ షోల్డర్, అంటే ఇక్కడ నుంచి స్లీవ్ వస్తుంది, పైన అంతా ఓపెన్ ఉంది. సో దట్స్ హౌ దిస్ బ్లౌజ్ ఇస్. ఇది నేను శారీ మీద వేసుకున్నాను, స్కర్ట్ మీద వేసుకున్నాను, అండ్ దెన్ క్రాప్ లెహంగాగా వేసుకున్నాను. ఈవెన్ దిస్ లుక్స్ వెరీ ప్రిటీ. మీరు ఒకేసారి వెళ్ళి ఒక 3-4 మంత్స్కి ఒకేసారి స్టిచ్ చేసి పెట్టేద్దాం, అస్తమాట నేను వెళ్ళి షాపింగ్ చేయలేను అని అనుకున్నారనుకోండి, మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే సింపుల్గా ట్రెండ్ ఏంటి, మీ దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర ఏం లేవు, అండ్ మీరేం ట్రై చేయాలనుకుంటున్నారు, ఇవి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి.
ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవే నేను ఇదే కలర్ వాడతాను అని అనుకున్నారనుకోండి, ఆ కలర్లోనే షేడ్స్ తీసుకోండి. లేదు నాకు కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అని ఉంది అని అనుకోండి, కొంచెం రీసెర్చ్ చేసి అవన్నీ లిస్ట్ అవుట్ చేసి అలాంటివన్నీ తీసుకుని మీరు ఒకేసారి స్టిచ్ చేయించుకోవచ్చు. సో వాట్ యూ డూ ఇస్ కలర్, ప్యాటర్న్, డిజైన్ అండ్ దెన్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్క స్టైల్లో మీరు చేయించుకోండి. ఒకటే తీసుకుని 2-3 చేయించుకోవద్దు అసలు. ఎందుకంటే ఐ ఆల్వేస్ డూ దట్ మిస్టేక్. ఎందుకంటే నాకు ఒకటి నచ్చింది అనుకోండి, దాంట్లో ఇంకో కలర్ కూడా తీసేసుకుంటాను అనమాట. అలా 2-3 ఉన్నాయి ఇక్కడ, నేను మీకు చెప్తాను కానీ ఐ పర్సనలీ డూ దట్ టూ. ఒకటి నచ్చితే అదే 2-3 తీసుకుంటాను అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్, ఆల్రెడీ ఉంది పింక్లో, నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది, పింక్ ఒకటి చేయించుకున్నా. ఇది సరిపోలేదు, ఇంకొకటి నచ్చిందని చెప్పి దాంట్లో గ్రీన్ కూడా చేయించుకున్నాను. చూసారా? ఇప్పుడు ఏంటి, ఇది వేసుకున్నాను, ఈ ప్యాటర్న్ ఏంటంటే బాగా నోటెడ్ అయిపోతుంది. నోటెడ్ అయిపోవడం వల్ల ఇంకొకసారి వేసుకోవాలంటే చాలా టైం గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. లేదనుకోండి అదే మళ్ళీ వేసుకున్నట్టు జనాలకి కనిపిస్తుంది ఆబ్వియస్లీ, బికాస్ ద ప్యాటర్న్ ఇస్ వెరీ మచ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు అది నోటెడ్ అయిపోవడం వల్ల. సో నాలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. చేయొద్దు అంటే నేను చేసినట్టు చూపిస్తున్నాను కదా. అయితే ఇది ఒకటే కాదు, నా దగ్గర ఇంకొకటి కూడా ఉన్నాయి. చూడండి, ఇది కూడా సేమ్ ప్యాటర్న్, 2 బ్లౌజెస్. నచ్చినప్పుడు అలా 2 తీసేసుకుంటాం కదా. అండ్ అది హ్యావ్ దిస్ వన్, అది చీప్గా కనిపించకుండా మంచిగా కనిపించేది, డీసెంట్గా కనిపించేది మీరు చూస్ చేసుకుంటే ఇట్ విల్ లుక్ వెరీ గ్రాండ్. ప్రింటెడ్లో కూడా మీకు రకరకాల ప్రింటెడ్ ఉంటాయి. ఇలా డైరెక్ట్గా ఇలా ప్రింట్ ఉంటుంది, రా సిల్క్లో ప్రింట్ ఉంటుంది, ఇలా మషిన్ ఎంబ్రాయిడరీ, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా మీ మషిన్ ఎంబ్రాయిడరీ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఒకేసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్నీ ఒకటి చూస్ చేసుకోండి. రెడ్లో రా సిల్క్ తీసుకుంటే గ్రీన్లో ప్రింటెడ్ తీసుకోండి, ఎల్లోలో ఇలా వర్క్ తీసుకోండి. అప్పుడు మీరు అన్నీ కవర్ చేసినట్టు అవుతారు. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో టు మగ్గం వర్క్. సింపుల్గా ఇప్పుడు ఓకే ఐ అండర్స్టాండ్, మగ్గం వర్క్ ఏంటంటే అది తప్పదు, మగ్గం వర్క్ లేకపోతే ఆ లుక్ రాదు అని మీరు ఫిక్స్ అయితే కనుక, అలానే ఎక్కువ మనీ కూడా ఇన్వెస్ట్ చేయాలని లేకపోతే కనుక వాట్ యూ డూ ఇస్ ప్రెటీ క్యూట్ బ్లౌజ్. నాకు పర్ల్స్ అంటే ఇష్టం. నాకు పర్ల్స్ అంటే మా సిస్టర్ గుర్తొస్తారు, మా కజిన్ సిస్టర్ సంధ్య అక్క. బికాజ్ దే పర్ల్స్ ఆన్ దిస్, యూ లైక్ ఇట్. చూడండి, దిస్ వెరీ ప్రెటీ క్యూట్ పర్ల్స్ ఉన్నాయి. అండ్ దెన్ జర్దోసి వర్క్. అండ్ దెన్ స్లీవ్స్ దగ్గర కూడా ఇలా సింపుల్గా ఒక ఫ్లవర్ ఇచ్చి బుట్టాస్ ఇచ్చేసాం. అండ్ ఫ్రంట్లో కూడా హౌ ప్రెటీ నో. ఇది కూడా మంచిగా ప్లెయిన్ శారీ మీద కానీ. ఓ, నేను కూడా ఇప్పుడు యాక్చువల్లీ స్నఫే వేసుకున్నాను, బ్రౌన్. ఐ డిడ్ంట్ రియలైజ్ దట్. ఇలా చేయించండి సింపుల్గా. దిస్ విల్ లుక్ వెరీ ఎలిగెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హెవీ వేసుకునే ఈ ట్రెండ్ కూడా పోయింది టు బీ ఫ్రాంక్. ఓన్లీ ఆ మెయిన్ పీపుల్, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లేదా గృహప్రవేశం హౌస్ వార్మింగ్ చేసుకుంటున్న హౌస్ ఓనర్స్ తప్ప మ్యాక్సిమం అందరూ కూడా దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ హెవీ. మొత్తం ఇప్పుడంతా క్లాసీ అండ్ సింపుల్ అండ్ డౌన్ అయిపోయింది డెఫినెట్లీ. సో మీరు ఇలా సింపుల్గా ఎలిగెంట్గా వర్క్ చేయించుకుని నెక్ లైన్ వరకు, లేదంటే అక్కడక్కడ బుట్టాస్ అలా చేయించుకుని ఇట్ విల్ లుక్ వెరీ ప్రెటీ. అండ్ ద కలర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కలర్. ద కలర్ యూ చూస్ విల్ యాక్చువల్లీ చేంజ్ ద కంప్లీట్ లుక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కిన్ టోన్ బట్టి కలర్ వేసుకోవాలి అని అంటారు, బట్ యు నో వాట్, ఐ డోంట్ ఫాలో రూల్స్. నేను అస్సలు రూల్స్ ఫాలో అవ్వను. ఎందుకంటే మనకి నచ్చింది కూడా వేసుకోవాలి కదా. అస్తమాటు వాళ్ళెవరో రూల్స్ రాశారు, ఇక్కడ ఏదో సోషల్ మీడియాలోని పింట్రెస్ట్లోని ఒక ట్రెండ్ సెట్ చేస్తారు, ఎందుకు ఫాలో అవ్వాలి? నో, మీకు నచ్చినవి కూడా వేసుకోండి. నా స్కిన్ టోన్ తక్కువ ఉన్నాను, లేదా నేను చాలా ఫేర్ ఉన్నాను, నాకు ఇది సూట్ అవ్వదు అది సూట్ అవ్వదు అని కాకుండా మీకు మనసుకు నచ్చింది హ్యాపీగా మీరు వేసుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఫ్యాషన్ ఇస్ ఆల్ అబౌట్. మీరు వేసుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి, అప్పుడు మీరే ట్రెండ్ సెటర్ అవుతారు కదా. ఐ ఆల్వేస్ సే దిస్ ఇన్ ఆల్ మై ఫ్యాషన్ వీడియోస్. ఈచ్ ప్యాటర్న్లో ఇలా చూడండి, ఇలా సింపుల్గా నెక్ పెట్టి వర్క్ ఇలా పెట్టుకున్నాము ఓన్లీ అంతే. ఇంకెక్కువ మగ్గం వర్క్ కూడా ఇవ్వలేదు, బట్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మీకు ఇది స్టిచ్లో డిఫరెన్స్. బేసిక్లీ ఈ బేసిక్ రా సిల్క్ ఫ్యాబ్రికే, కానీ ఇప్పుడు కంటిన్యూస్గా స్టిచ్చెస్ వేసాము చూసారా, ఇలా దగ్గరగా. సో దానివల్ల మీకు ఇది లుక్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడెడ్ పెట్టిను. నెట్ మీద వర్క్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే గుచ్చిపోతూ ఉంటుంది. జర్దోసి వర్క్, ఆల్ ఆఫ్ దిస్.
అండ్ బై ద వే మీరు ఎలాంటి డిజైన్ మీకు కావాలనుకున్నా జస్ట్ పిక్చర్ మాకు పంపిస్తే మేము చేపిస్తాము. జయాస్ బొటిక్, జయా చెరువురి ఈజ్ మై లేబుల్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యూ కెన్ కాంటాక్ట్ అస్. మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా, ఎలాంటి ప్రింట్ కావాలన్నా, ఎలాంటి ఫ్యాబ్రిక్, కలర్, ఎనీథింగ్ మీకు ఏది కావాలన్నా సరే మేము చేపిస్తాము. ఓవర్సీస్, వరల్డ్ వైడ్ కొరియర్ కూడా ఉంది సర్వీస్. అండ్ మీరు వేరే చోట బిజినెస్ చేస్తే మీకు సప్లై కూడా మేము చేస్తాం ఇక్కడ నుంచి. సో వర్క్ మాది ఉంటుంది, లేబుల్ మీద ఉంటుంది, అలా అన్నమాట. ఐ లైక్ దిస్ కలర్, నియాన్స్. నియాన్స్ నాకు చాలా ఇష్టం, రేడియం కలర్స్. మా మమ్మీకి నాకు ఎప్పుడు ఇదే ఫైట్ ఉంటుంది. అమ్మకి ఎప్పుడైనా నేను కొని తీసుకెళ్ళినప్పుడు ఇలా నియాన్స్, రేడియమ్స్ కొంటాను. మా మమ్మీ అస్సలు వేసుకోరు. అమ్మ బాగుంటాయి, వేసుకో అమ్మ. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా ఫస్ట్ నోటీస్ చేసేది మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నారు అని. అది తెలియకుండానే నోటీస్ చేస్తారు తెలుసా. ఏదో కావాలని వీళ్ళు ఏం వేసుకున్నారు చూద్దాము అన్నట్టు కాదు. గబుక్కుని ఎవరైనా సరే చూడగానే వాళ్ళ అటైర్ బట్టి వాళ్ళు జడ్జ్ కూడా చేస్తారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మంచిగా రెడీ అయ్యి వెళ్ళటం మాత్రం మర్చిపోకండి. పక్కకే కదా, ఇక్కడికే కదా, కిందకే కదా అని చెప్పి మీరు సింపుల్గా వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడికి వెళ్ళాక మీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు బాధపడతారు. నిజంగా అబద్ధం కాదు. మంచిగా వెల్ డ్రెస్డ్గా వెళ్ళారనుకోండి, మేడం సార్ అని మీకు రెస్పెక్ట్ ఉంటుంది. అరే అటు ఇటుగా రెడీ వెళ్ళారనుకోండి, అమ్మా చెప్పమ్మా, ఆ బాబు ఏం కావాలి ఇలా అడుగుతారు కదా. బాగుంటుంది, మంచిగా రెడీ అయ్యి వెళ్ళండి. ఇట్స్ నాట్ బికాస్ యూ వాంట్ టు ఆల్వేస్ ఫోకస్ ఆన్ డ్రెస్సింగ్, అది అందంగా కనిపించడం కోసం అని కాదు. ఇట్ ఈస్ లైక్ ఇట్స్ అ బేసిక్ థింగ్ అనమాట. ఎలా అంటే మార్నింగ్ లేవగానే బ్రష్ ఎలా చేస్తాం, అలానే అది దేనికో మనం బాగా హైజీనిక్గా ఉండాలని కాదు, బేసిక్ థింగ్. అలానే రెడీ అవ్వడం కూడా, బయటికి వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అయ్యి వెళ్ళండి అంతే. ఇది చూసారు కదా, కంప్లీట్ రాసల్, సింపుల్ రాసల్. దీని మీద ఓన్లీ లేస్ అటాచ్ చేసాం. స్లీవ్స్కి, నెక్కి, బ్యాక్ నెక్కి. అండ్ యూ డోంట్ బిలీవ్, ఇది వేసుకున్నప్పుడు ఎంత ఎలిగెంట్గా ఉంటుందో తెలుసా అండి. మగ్గం వర్క్ ఎందుకో పనిచేయదు దీని ముందు. నిజంగా అసలు ఈ లేసెస్ అన్నీ మనకి సెపరేట్గా చాలా దొరుకుతుంది. జార్జెట్, షిఫాన్, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఈవెన్ ఆర్గాన్జా కూడా దీని మీద బాగుంది. మధ్యలో ఒకటి పట్టు శారీ తీసుకున్నాను, దాని మీద కూడా ఇది సూట్ అయింది. మీరు ప్రతి శారీకి డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ర్యాండమ్గా మీరు స్టిచ్ చేయించేసుకుంటే శారీస్ మీద ఏదో ఒకటి అలా పిక్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొన్ని ప్యాటర్న్ ఉన్న బ్లౌజెస్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇలా స్లీవ్ ప్యాటర్న్స్. నాకేంటంటే మై ఆర్మ్స్ ఆర్ లిటిల్ చబ్బీ ఆర్మ్స్ ఉన్నవాళ్ళు, పెద్ద షోల్డర్ ఉన్నవాళ్ళు మీరు ఎక్కువ ప్యాటర్న్ స్లీవ్స్కి పెట్టించుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ ప్యాటర్న్ పెట్టించుకో ఇంకా చబ్బీగా కనిపిస్తాం. ఐదర్ ఇలా ఫ్రీ హ్యాండ్ ఇలా లూజ్గా వెళ్ళొచ్చు, కానీ షోల్డర్ పెద్దగా ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ప్లీజ్ డోంట్ గో. ఐ మీన్ ఇట్స్ థింగ్ అనమాట. పొడుగ్గా ఉన్నవాళ్ళు హారిజాంటల్ వేసుకోకూడదు, షార్ట్ ఉన్నవాళ్ళు వర్టికల్ వేసుకోకూడదు, ఇలా ఉంటుంది కదా. అలాగే ఇది కూడా అనమాట. బట్ ఇట్ డిఫర్స్ అండి, ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఏంటంటే అప్పర్ బాడీ పొడుగుంటుంది, ఒక్కొక్కరికి లోవర్ బాడీ పొడుగుంటుంది. అలా బాడీ టైప్ బట్టి మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ డూ ఇట్ దిస్ వే. అండ్ యాజ్ ఐ సెడ్, ఆల్వేస్ ఫాలో యువర్ కంఫర్ట్. అండ్ మీకు నచ్చిందే వేసుకోండి, డోంట్ ఫాలో ద ఫ్యాషన్ రూల్స్. కానీ ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసింది షేర్ చేద్దామనే వీడియో కదా, అందుకు షేర్ చేస్తాను. ఇలాంటి ఫ్రింజెస్ వచ్చేవి, డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి కదా. ఇది నేను యాక్చువల్లీ క్రాప్ టాప్ మీద తీసుకున్నాను, బట్ ఒకసారి శారీ మీద కూడా సూట్ అయింది తెలుసా. ఇది బేసిక్లీ కలర్ చాలా తక్కువ వాడతాను నేను, నాకు అన్ని బ్రైట్స్, నియాన్ ఇష్టం అని చెప్పాను కదా. సో ఇది ఏమైంది, దేనికి సూట్ అవ్వట్లేదు. ఐ జస్ట్ వోర్ ఇట్ ఆన్ అ క్రాప్ టాప్. దాని తర్వాత దేని మీద సూట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేశాను తెలుసా, మరూన్ కలర్ శారీ, ఒకసారి ప్లెయిన్ శారీ, ఏమి లేదు జస్ట్ ప్లెయిన్ మరూన్ కలర్ షిఫాన్ అనమాట, ఫాలింగ్ శారీ. దానికి బ్లౌజ్ లేనప్పుడు ఐ ట్రైడ్ విత్ దిస్ అండ్ దెన్ వావ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరూన్ కలర్ శారీ మీద ఇది చాలా, ఈ కలర్ బాగుంటుంది అండి. దిస్ నాట్ లైక్ బ్రౌన్, ఇది బ్రౌన్ కాదు, అలాని ఇట్స్ నాట్ లైక్ స్నఫ్ కలర్, కైండ్ ఆఫ్ స్నఫ్ కలర్. నైస్ నో. చిన్న క్రష్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్, దాని మీద మగ్గం వర్క్ చేయించామన్నమాట. అండ్ ఏ బ్లౌజ్ నేను ఎలా కుట్టేసానంటే మల్టీపర్పస్గా కుట్టేసాను. ఎలా అంటే క్రాప్ టాప్గా, స్కర్ట్స్ వేసుకుంటే క్రాప్ టాప్గా వేసుకోవడానికి, శారీ మీద కానీ హాఫ్ శారీ మీద కానీ బ్లౌజ్గా యూజ్ చేయడానికి,
అలా స్టిచ్ చేపిస్తారనమాట. అలా స్టిచ్ చేయించాలన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లౌజ్ కొంచెం పొడుగ్గా కుట్టించాలన్నమాట. అలా పొడుగ్గా ఉంటే ఏంటంటే క్రాప్ టాప్ లెహంగాస్ కూడా యూజ్ చేయొచ్చు. సారీ వేసుకున్నప్పుడు ఏముంది, చిన్నది మీరు వేస్ట్ దగ్గర ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అంతే. సో దిస్ ఇస్ ఎ బ్లౌజ్. ఇది మొత్తం అమ్మ ఇది చూసి అన్నారు, బ్లౌజ్ మొత్తం పీసెస్ ఉందమ్మా, ఫుల్ బ్లౌజ్ కాదా, ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదా అన్నారు. ఎందుకంటే అన్ని పీసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక స్లిట్ ఉంది, ఇది స్టిచ్ చేయించేసాను మరి మమ్మీ అలా అన్నారని. హ్యాండ్స్ దగ్గర ఒక స్టిచ్ ఉంది, కింద ఇక్కడ ఒక కట్ ఉంది ఫ్రంట్లో, బ్యాక్ అంతా నైస్ నో, బట్ చాలా బాగుంది వేసుకుంటే. దిస్ కలర్ యాక్చువల్లీ ఐ లవ్ దిస్ కలర్. వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇట్ విల్ మేక్ యూ లుక్ మోర్ బ్రైటర్ ఈ కలర్. 2 ఫ్యాబ్రిక్స్ తీసుకొని యూ కెన్ యాక్చువల్లీ డూ లైక్ దిస్. నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేపించాను, చేసిన తర్వాత ఈ చిన్న ముక్క ఉండిపోయింది అనమాట. అండ్ దెన్ ఐ ఆల్రెడీ హ్యాడ్ దిస్. ఒకసారి మా అమ్మ పూజకి ఇంటికి పేరెంటానికి వచ్చినప్పుడు అమ్మ బ్లౌజ్ పీసెస్ కొనినప్పుడు ఇది ఉండిపోయింది. ఇది ఉండిపోతే దీన్ని అండ్ చిన్న ముక్క ఇది ఉండిపోతే ఇది రెండు అలా మ్యాచ్ చేసి ఇలా చెప్పించారు అనమాట బ్లౌజ్. ఏ చిన్న పీస్ ఉండిపోయినా సరే పారేయకండి, ఎందుకంటే ఇలా యూస్ అవుతుంది లిటరలీ. అండ్ వెనక్కి ఇలా లేస్ పెట్టించాను. దిస్ ఇస్ ద బ్యాక్ నెక్, ఫుల్ ఓపెన్ వచ్చి పైన కింద ఇలా థ్రెడ్ అనమాట. అండ్ లాంగ్ స్లీవ్స్, చూడీ స్లీవ్స్, అండ్ కింద మళ్ళీ లేస్ పెట్టించాను. ఫినిషింగ్ కావాలనుకుంటే ఎంత బేసిక్ బ్లౌజ్ అన్నా ఫినిషింగ్ కావాలన్నప్పుడు ఇలా లేస్ పెట్టించేస్తే బ్యూటిఫుల్ ఫినిషింగ్. అయితే మీరు పైపింగ్ పెట్టించండి, లేదా ఈ బ్లాక్ బ్లౌజ్కి మీకు చూపించినట్టు ఇలా ఫ్రిల్స్ కానీ లేదంటే ఇలా లేస్ కానీ పెట్టించండి. ఇలా ఇట్ విల్ లుక్ లైక్ అ డిజైనర్ బ్లౌజ్. మీరు బయట ఇదే బ్లౌజ్ కొనుక్కోవాలంటే ఇట్ విల్ బీ వెరీ ప్రైసీ. అది మీరు చేయించుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. ఆల్ యూ నీడ్ ఇస్ అ గుడ్ టైలర్, మాస్టర్ అండ్ డిజైనర్. సో వాళ్ళు మీకు చెప్తారు ఎంత తక్కువలో మీ బడ్జెట్లో మీకు నీట్గా మీకు నచ్చినట్టు చేయిస్తాను అనమాట. సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్. దీనికి స్లీవ్స్ కూడా పెట్టవచ్చు. నైస్నా? మొత్తం చూడండి, ఎంబోస్డ్ ఫ్లవర్స్. చెప్పాను కదా మగ్గం వర్క్ అవసరం లేదు, ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నవి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి మార్కెట్లో. అసలు ఎన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్ స్టోర్స్ వచ్చేసాయండి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. అసలు ఎక్కడ పడితే అక్కడ చాలా స్టోర్స్ వచ్చాయి. మీరు మగ్గం వర్క్ మీద ఎక్కువ మనీ వేస్ట్ చేసుకోకుండా ఎస్పెషల్లీ టైం టేకింగ్ ప్రాసెస్ అది. ఇఫ్ యూర్ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్ దట్స్ ఫైన్. బట్ నేను పర్సనలీ ఏంటంటే ఒక్కసారి ఫంక్షన్కి వేసుకుంటే రెండోసారి మనం వేసుకోం. అది ఇంకా ఎంతో కాలం వరకు అలా మట్టి కబోర్డ్లో ఉండిపోతుంది. సో అదే ఏంటంటే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఆఫ్టర్ యూ యూజ్ ఇట్ తక్కువలోనే అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి చేయించుకోవడానికి కూడా మీకు టెన్షన్ ఉండదు. అండ్ ఇంకొకటి ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఎవ్రీబడి సస్టైనబిలిటీ. ఎందుకంటే మీరు ఒకసారి ఇది వాడేసిన తర్వాత అలా పక్కన వదిలేకుండా దీన్ని మీరు నెక్స్ట్ డ్రెస్గా లేదంటే ఒక శారీ ఉందనుకోండి దాన్ని కిడ్స్కి డ్రెస్సెస్గా లేదంటే ఒక హాఫ్ శారీ ఉందనుకోండి హాఫ్ శారీ డ్రెస్గా అలా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మంచిగా దాన్ని రీసైకిల్ చేయండి ప్లీజ్. అలా బట్టల్ని అలా పక్కన వదిలేకండి. సో దట్ మీకు కూడా కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది, పాత బట్టలు అలా పడేసినట్టు కూడా ఉంటుంది. అండ్ యూ ఆల్సో సేవ్ మనీ. దానికి కూడా ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ స్టిచింగ్ పర్ఫెక్ట్గా మేము చేపిస్తాము. కాండ్రై ఫ్యాబ్రిక్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇలా ఎంబోస్ ఫ్లవర్స్ వచ్చి నాకు ఇలా యూనిక్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. లవ్లీను. ఇది మీరు దేని మీదైనా వేసుకోవచ్చు. దీనికి పఫ్ స్లీవ్స్ పెట్టించుకోవచ్చు లేదంటే నెక్ ఫుల్. దీనికి నేను ఏమనుకున్నానంటే బేసిక్గా ఇలా స్టిచ్ చేయించి వదిలేసాను. దీనికి స్లీవ్స్ ఇంకా పెట్టించలేదు బికాస్ నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం పెట్టిద్దామని. సో అందాక ఇలా బాడీ అయితే స్టిచ్ చేయించి పెట్టాను. దీనికి నేను చూడీ స్లీవ్స్ నెట్లో అనుకుంటున్నా. బాగుంటుంది కదా? బాగుంటుందో లేదో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనకి బెల్ట్ మోడల్ అయితే చాలా వచ్చేస్తున్నాయి. సో ఇలా శారీ ఉంటుంది, శారీ మీద ఇలా శారీ వేసుకుంటాము అండ్ దెన్ ఈ బెల్ట్ ఇలా బయటకు వస్తుంది. సో నాకు ఇది చాలా గ్రీన్లో నేను లేవు అనుకుంటేనే చాలా ఉన్నాయి తెలుసా. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఒకే కలర్ మీద ఫోకస్ చేస్తాము, ఇంకా తెలియకుండానే ఎప్పుడు షాపింగ్ చేసినా అదే కలర్ కొంటూనే ఉంటాం. మొన్న ఎప్పుడు నేను గ్రీన్స్ లేవు కదా అని కబోర్డ్ ఓపెన్ చేస్తే అంటే క్యాజువల్ డ్రెస్సెస్లో శారీస్ కాదు అన్ని గ్రీనే ఉన్నాయండి. ఐ వాజ్ లైక్ గ్రీన్ ఇష్టం లేదు అనుకుంటే నా దగ్గర ఇన్ని గ్రీన్ ఉన్నాయా అని అనుకొని. అందుకే మరీ షాపింగ్ చేస్తున్నప్పుడు ముందే కలర్స్ డిసైడ్ అవ్వాలి. ఒకటి ఎల్లో, ఒకటి గ్రీన్, ఒకటి వైట్, ఒకటి బ్లాక్. నో ఆల్ బ్లాక్, నో ఆల్ గ్రీన్, నో ఆల్ ఎల్లో.
అలా అనుకునే వెళ్తాం, కానీ మన చేతిలో ఉండదు కదా. సో ఇది అలా బెల్ట్ మోడల్, ఇది ఒక బ్లౌజ్. అండ్ ఇది బుట్ స్లీవ్స్తో వచ్చి ఇలా కాటన్ అండ్ ఇలా బటన్స్ కూడా పెట్టించాను. ఈవెన్ దిస్ ఇస్ వెరీ సింపుల్ క్యూట్. ఇది కొంచెం యాక్చువల్లీ మమ్మీకి చేయించాను. మమ్మీ ఇంకా వేసుకొని అన్నారు, అంటే బుట్ట చేత అవి ట్రై చేయనున్నారు. సో నాకు సైజ్ చేయించుకోవాలి, ఇంకా ఇలానే ఉంది, ఇంకా ట్రై చేయలేదు. అన్నీ చేయించి పెట్టుకుంటాను, బట్ ఎప్పుడు వేసుకుంటాం అనేది మనకు తెలియదు. కానీ వీఆర్ రెడీ. ఫేవరెట్ సారీ యాక్చువల్లీ. ఒకసారి నేను ఊరికి షాపింగ్కి వెళ్ళినప్పుడు, విండో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో సిల్క్ సారీ దొరికిందనమాట. నాకు ఎందుకు ఈ ఫ్లవర్స్ అవి చాలా క్యూట్గా అనిపించి ఐ టుక్ దిస్. దీంతో స్కర్ట్ చేయించాను, బ్లౌజ్ కూడా చేయించాను. ఓని ఇంకా సెట్ చేయలేదు. వెనకేమో ఇలా క్రిస్ క్రాస్ అనమాట, ఇంకా సరిగ్గా పెట్టలేదు. సో మొత్తం ఇలా వస్తాయి, ఈ క్రిస్ క్రాస్ కింద వరకు వస్తాయి. అండ్ దెన్ నా బుట్ట స్లీవ్స్ ఇచ్చాము. స్కర్ట్ కూడా సేమ్ ఇదే వస్తుంది. ఓని ఏమో ఈ పింక్ ఇచ్చాను అనమాట. సారీ మీద వేసుకోవచ్చు, హాఫ్ సారీ మీద వేసుకోవచ్చు. యూ కెన్ వేర్ ఇట్ ఆన్ ఎనీథింగ్. క్రాప్ టాప్ లెహంగాగా వేసుకోవచ్చు. అండ్ వెరీ సాఫ్ట్, వెరీ నైస్. సో ఇది కూడా మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కింద స్కర్ట్ హెవీగా ఉండి బ్లౌజ్ ఏమో సింపుల్గా ఇస్తాను. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లౌజ్ మొత్తం హెవీ చేస్తే టూ మచ్ హెవీ అయిపోతుంది పైన కింద. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఓన్లీ అప్పర్ పార్ట్ ఇలా కొంచెం హెవీ చేసి మిడిల్ పార్ట్ ఇలా మీరు సింపుల్గా పెడితే ఇట్ విల్ యాక్చువల్లీ లుక్ గుడ్. ఇలా పైన కొంచెం వర్క్ పెట్టి కింద ప్లెయిన్ చేసుకుంటే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇట్ విల్ బ్యాలెన్స్ అనమాట. బికాస్ ఇఫ్ యువర్ పర్సన్ హూ లైక్స్ ఇట్ టు లుక్ లైక్ వెరీ సింపుల్, నాట్ టూ సింపుల్ అలానే నాట్ టూ హెవీ అనుకున్నప్పుడు ఇలా మీరు మేనేజ్ చేయవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఇంకొకటి ఉంది. దిస్ ఇస్ ఆల్సో లైక్ స్టిచ్ రెడీ వేర్ సారీ. కింద మీకు జస్ట్ ఇలా హుక్ పెట్టుకోవడమే అంతే. చాలా రెడీ వేర్ సారీస్ ఉన్నాయి కదా, జస్ట్ ఇలా హుక్ పెట్టుకోవడమే అంతే. దట్స్ ఇట్. ఇలా హుక్ పెట్టుకుంటే రెడీ టు వేర్ ఇన్ 3 minutes. 3 minutes మ్యాగీ సారీ. బాగుంది కదా, నైస్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సీక్వెన్స్ అండ్ బ్లింగ్ అనమాట. దిస్ ఇస్ ద సీక్వెన్స్. సో దిస్ ఇస్ అ బ్లౌజ్ అగైన్. జస్ట్ ఇలా క్యూబ్ టాప్లో వస్తుంది. దీనికి స్కర్ట్ కూడా ఉంది, చూపిస్తాను. దీనికి ఏంటంటే చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. ఇది ఏమైనా బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటుంది. ఈవినింగ్ వేర్ బేసిక్లీ కాక్టైల్ పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది. నెట్ కూడా సాఫ్ట్ నెట్ అనమాట. మీరు నెట్ తీసుకున్నప్పుడు చాలామంది అంటారు నెట్లో నేను చాలా పెద్దగా కనిపిస్తాను, ఐ లుక్ వెరీ ఫ్యాట్ అండ్ ఐ లుక్ వెరీ బిగ్ అని అంటారు. బేసిక్లీ ఏంటంటే అది ఫ్యాబ్రిక్ బట్టి ఉంటుంది. నెట్లో కూడా మీకు సాఫ్ట్ నెట్, హార్డ్ నెట్ ఉంటాయి, రెండు ఉంటాయి అనమాట. సాఫ్ట్నెస్ అండ్ హార్డ్ నెట్. హార్డ్ నెట్ ఏంటంటే ఇలా నించుంటుంది, సో ఆబ్వియస్లీ మీరు లావుగా కనిపిస్తారు. ఇది సాఫ్ట్ నెట్ అనమాట. సాఫ్ట్ నెట్ మీద వర్క్ వచ్చింది. సో మీరు సాఫ్ట్ నెట్ తీసుకుంటే ఏంటంటే దట్ విల్ బి బాడీ హగ్గింగ్ అండ్ మీరు సన్నగా కనిపిస్తారు. అది సంగతి. సో అలా నా దగ్గర సీక్వెన్స్కి 1 2 3 4 5 అలా లెక్క పెడితే ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఇక్కడ హ్యాంగర్స్ లేవు, అందుకే చూస్తే మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క హ్యాంగర్ ఉన్నాయి చూడండి. హ్యాంగర్స్ లేక ఓన్లీ కొన్ని ఇక్కడ పెట్టాను అనమాట. నేను పర్సనలీ ఏం సజెస్ట్ చేస్తున్నానంటే యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్, మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి, అన్నీ ట్రై చేయండి. మీకు నచ్చితే ఎవరి మాట వినదు. మీకు నచ్చితే ట్రై ద డిజైన్, మీరే ట్రెండ్ సెట్ చేయండి, మీరే ట్రెండ్ సెట్టర్ అవ్వండి, ఫ్యాషన్ని ఫాలో చేయండి. మీకు ఎలా అనిపిస్తే అలా ఉండండి, మీకు మనసుకు నచ్చింది చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. మళ్ళీ రిపీట్ చేసి నేను చెప్తాను. అండ్ వన్స్ అగైన్ రిమైండింగ్ యూ, మీకు కనుక ఎలాంటి డిజైన్ కావాలన్నా, ఎలాంటి ప్యాటర్న్, ఎలాంటి డ్రెస్, ఎనీ ఒకేషన్, పిల్లలు, మెయిల్, ఫీమేల్, ఎవరికైనా సరే ఎనీ ఒకేషన్కి మీరు ఎలాంటి క్లోత్స్ కావాలన్నా సరే, ఎలాంటి డిజైనర్ వేర్ కావాలన్నా సరే, సారీస్, వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్, ట్రెడిషనల్, దేనికైనా సరే యూ కెన్ కాంటాక్ట్ us. We also do థీమ్ బేస్డ్ అనమాట. ఎలాంటి ఇప్పుడు పిల్లలది ఫస్ట్ బర్త్డే అవుతుంది, అప్పుడు ముగ్గురికి ఒక థీమ్లో డెకరేషన్ థీమ్లోని ఫ్యామిలీ మొత్తానికి మేము మ్యాచింగ్ చేయించడం. వీ డూ ఆల్ కైండ్ ఆఫ్ వర్క్స్. సో డెఫినెట్లీ డూ రీచెస్ అవుట్. కింద డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఉన్నాయి. ద సేమ్ టైం మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక వీ విల్ బీ డూయింగ్ ద బ్యాక్ అండ్ వర్క్ అండ్ మీరు మీ లేబుల్ స్టార్ట్ చేయొచ్చు. యూఎస్లో యాక్చువల్లీ ఆల్రెడీ నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు. సో మీరు కూడా ఇంట్లో ఉండి ఖాళీగా ఏం వర్క్ చేయాలి అని అనుకుంటే అబ్రాడ్లో ఉండేవాళ్ళు
ప్లీజ్ వాచ్ దిస్ వీడియో, షేర్ చేయండి. అలా ఖాళీగా ఉండి ఏమైనా బిజినెస్ ఐడియా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్లీ షేర్ చేయండి, ఎందుకంటే ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ గైస్. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, స్టే ట్రెండీ. Bye bye.